అప్పుడు కొట్టేటట్లేదు ఉన్న డిస్కమ్లకు అనే మాట కూడా వాడుతున్నారు. ఉన్న డిస్కమ్లకు ఆదాయాలు ఉన్నాయి. ఎవడైనా ఆదాయం చూసి అప్పిస్తాడు ఈ ప్రపంచంలో. అప్పించేటప్పుడు ఎవడైనా చిన్నోడి నుంచి పెద్దోడి వరకు 10 రూపాయల నుంచి ₹1 కోటి ₹1,00,000 వరకు వీడు మళ్ళీ తీరుస్తాడా లేదా, ఎట్లా తీరుస్తాడని చూసే ఇస్తారు. బహుశా ఇంతకుముందు వారు మాట్లాడు వేణుగోపాలరావు గారు కావచ్చు, వారు కూడా అది చెప్పినారు. అసలు ఆదాయమే లేని డిస్కమ్స్ క్రియేట్ చేసి దానికి అప్రకల్చర్ ఇస్తారు. ఎట్లా నడుస్తుంది అసలు? దానికి ఆదాయమే లేదు. ఆదాయం ఉన్నది ఎక్కడి నుంచి ఉన్నది? కేవలం ఒక 600-700 కనెక్షన్స్ నుంచి ఉన్నది. కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, ఈ వాటి నుంచి 500 కూడా లేవు, వేల మీదనే. ఎందుకనంటే కేసీఆర్ గారు మంచినీళ్ళు ఉచితంగా ఇచ్చాడు భగీరథ దీంట్లో. అది పట్టణాలకైనా గ్రామాలకైనా అక్కడ వసూలు లేవు. అవి కూడా రెవెన్యూ జనరేట్ చేసి కావు. వీళ్ళు చెప్తున్న కారణాలలో తమరు గమనించాల్సింది ఖర్చుకు రెవెన్యూ ఆదాయానికి తేడా వస్తుంది బాగా. దానివల్లనే మేము ఇది ఇంకోటి తయారు చేస్తున్నాం అన్నారు. మరి ఆదాయమే లేదు కాడ, ఖర్చే పెట్టాల్సిన కాడ ఇది ఎట్లా నడవాలి? ఎట్లా నడుస్తుంది? మీరు చెప్పే కారణం ఏది కూడా సరైనది కాదు. దీని వెనకాల ఇంకోటి ఏదో చీకటి కోణం ఉన్నది. ఆదాయం వచ్చే వాటిని సపరేట్ చేసి ఏం లేదు సార్, అది ప్రజలకు అర్థమయ్యే భాష చెప్తా. 2 బర్రెలనేమో వేరే వానికి ఇచ్చి దురపోతును మీ దగ్గర పెట్టుకునే ఉపాయం ఇది. అంత ఏం లేదు. 2 ఆవులేమో వేరే వానికి ఇచ్చి కోడని మీ దగ్గర పెట్టుకునే ఉపాయం. తినేదాన్ని ఖర్చు పెట్టేదాన్ని మీ దగ్గర పెట్టుకొని పాలిచ్చే వాటిని వేరే వాడికి అప్పచెప్పాలి. వాడు కూడా ఒత్తిడి చేస్తున్నాడు అవతల. దాని కొరకు తప్ప ఇది ఇంకేమి లేదు రాసి. అసలు కారణం ఇదిగా. ఇక దాని కొరకు దీని తోక వాలేవు, దానికి గీతలు వాలేవు, దీని కొమ్ములు వాలేవు, ఈ వంకాయ చెప్తున్నారు. రైతులకు అర్థమయ్యే భాషలు చెప్పాలి. ఇంతమించి ఏం లేదు దీంట్లో. ఇక ఏకమైన సందేహాలు ఉన్నాయి. మిత్రులు చాలా మంది మాట్లాడుతూ చెప్పినారు. సాయంత్రం దాకా మాట్లాడలేని సందేహాలు ఉన్నాయి దాంట్లో. ఎందుకంటే ఉద్దేశమే సరైనది కాదు కాబట్టి, దీన్ని క్రియేషన్ చేయడానికి, దీన్ని సృష్టించడానికి ఉద్దేశమే సరైనది కాదు కాబట్టి దానికి సరైన విధానం లేదు.